హాయ్, హలో, నమస్తే. నేను మీ అధికార్ న్యూస్ నుండి. ఈరోజు మన ఏలేశ్వర ప్రాంతానికి ఒక ప్రముఖ వ్యక్తి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున మూఢనమ్మకాలని పారదోలే విధంగా అనేక బహిరంగ చర్చలు, అలాగే యూట్యూబ్ డిబేట్స్, టీవీ ఛానళ్ళలో నిమిషానికి ఒక వార్తను క్రియేట్ చేసి సంచలనం సృష్టించి కొన్ని అయ్యప్ప స్వామి అనే పదాన్ని పట్టుకొని దాన్ని కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే విధంగా అన్న మాట్లాడాడంటూ స్వాములందరూ కూడా ఈయన మీద దాడులకు కూడా ప్రేరేపించి బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంలో చాలా రోజుల నుండి ఆయనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అసలు మూఢనమ్మకాలు అంటే ఏంటి, దానిపై ఏ విధంగా మనం పోరాటం చేయాలి, అసలు మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ, మత వ్యవస్థ అనేది ఎలా ప్రజలు బలహీనపడుతున్నారు అనే దానిపై అన్న చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అది మేము టీవీలో కూడా చూడడం జరిగింది, యూట్యూబ్ ఛానల్స్లో, మీ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము చూడడం జరిగింది. థ్యాంక్ యూ. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం అన్న అయ్యప్ప స్వామి వివాదం, లేకపోతే అంబేద్కరిస్టుల గురించి, అలాగే కులాల గురించి, మతాల గురించి మాట్లాడడం, ఇవి మాత్రమే అందరికీ తెలిసిన విషయం. మూఢనమ్మకాలను పారద్రోలేందుకు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా శ్మశానాలకు తీసుకెళ్ళి అక్కడ గుడ్లు, లేకపోతే నల్లకోడి పెట్టలు, వీటన్నిటిని దిష్టి తీసి పడేస్తే అవి తిని ఆ పిల్లలకి కూడా, అంటే తన పిల్లలు, అంటే మన నుండి పరివర్తన రావాలి, అంటే మన కుటుంబంలోని మనం మార్చగలగాలి, తర్వాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. అది ఆయన కుటుంబంలోనే మొదలెట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క మూఢనమ్మకాలు అనేటి వాటిపై మూఢనమ్మకాలు వదిలేయండి అనే భావజాలాన్ని సృష్టించి వారిని కూడా చైతన్యవంతులు చేసి ఈరోజు ఒక సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీకి సంబంధించి కామ్రేడ్ వినోద్ మిశ్రా, అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆవిష్కరించేందుకు ఏలేశ్వరం రావడం జరిగింది. ఈ కోవలో అన్న మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను, దాని గురించి మాకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. చెప్పండి అన్న, అసలు మీకు ఈ మూఢనమ్మకాల పట్ల ఎందుకని మీకు అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? నాకు 4th క్లాస్లో నేను దేవుడు లేడనే అవగాహనకు వచ్చాను. తర్వాత 6th క్లాస్లో భారతదేశ పునర్జీవన ఉద్యమం అనే పాఠ్యాంశాన్ని చదువుకున్నాను. సంఘ సంస్కర్తలు గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్, ఇలా కొంతమంది పేర్లు, వాళ్ళు ఈ సమాజంలో ఉన్న దురాచారాలపై పనిచేశారనేటువంటి విషయాన్ని చదివాను. ఆ తర్వాత కంచె ఐలయ్య గారు రాసిన నేను హిందువుని ఎట్లయితే అనే పుస్తకం, భగత్ సింగ్ రాసిన నేనెందుకు నాస్తికునయ్యాను అనే పుస్తకము చదవడము. ఇంటర్మీడియట్లో మా తమ్ముడు, నేను ఇంటర్ ఎగ్జామ్స్ కోసం ఒక 2-3 నెలలు మా దగ్గరలో ఉన్న పట్టణంలో రూమ్లో ఉంటూ ఎగ్జామ్స్ రాసి వచ్చేటప్పటికి వాడు అనారోగ్యం పాలై వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళడము. అమ్మ వాడికి అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లకుండా భూత వైద్యుడని, మంత్రాలు తంత్రాలని, ఈ దేవుడికి ఆ దేవుడికి కోడిని కోయడం, మేకను కోయడం, గొర్రెను కోయడం, ఉపవాసం ఉండడం అవి చేసింది. అంతకంటే ముందు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు నా కళ్ళపైన కూనలు వచ్చి, అంటే కళ్ళు ఇంత దొడ్డు వాస్తే ఎవరో నాటు వైద్యుడు మంత్రం వేసి ఇక్కడ కాల్చమని చెప్తే మా అమ్మ కాల్ చేసింది. ఇలా నా జీవితంలో నేను అనుభవించినటువంటి బాధలు, నేను పరిశీలించినటువంటి విషయాలు, నేను చదివినటువంటి పుస్తకాలు నన్ను మూఢనమ్మకాలు అనే అంశం వైపు కనెక్ట్ చేశాయి. అలా మా తమ్ముడు చనిపోవడం నన్ను ఇంకా బాగా మూఢనమ్మకాల మీద ఆలోచింపజేశాయి. ఆ తర్వాత నేను మ్యాజిక్ నేర్చుకోవడము, సజీవ సమాధి అవ్వటము, తర్వాత ఎవరైనా దిష్టి వేస్తే అవి తీసివేయటము, ఎవరైనా పెడితే అవి తినటము, శ్మశానానికి వెళ్ళి రావటము, అక్కడ పెట్టినవి కూడా తినటము, ఇలా నన్ను నేను మూఢనమ్మకాల వైపు. అంటే ఇదే పరిస్థితి మీ పిల్లలకు కూడా అలవాటు చేశారు అంటే మేము కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూడడం జరిగింది. వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ మా అమ్మమ్మ, నాన్నమ్మ, అలాగే వాళ్ళ అమ్మగారు
ఇచ్చిన భక్తికి సంబంధించిన వాటి ప్రక్కన ప్రయాణం చేయడానికి పిల్లలు అనుకూలత చూపించున్నారా, మీరు చేసే వాటిపై మా పిల్లలకు ఉన్న ఒక మంచి అవకాశం వెసులుబాటు ఏంటంటే, మా ఆవిడ నేను ఇద్దరము కులాంతర వివాహం, ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతులు, దండలపల్లి అంబేద్కర్ భవన్. సో మేము సామాజిక చైతన్య పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా ఆవిడ భక్తురాలు కాదు, మా ఇంట్లో భక్తి వ్యవహారాలు ఉండవు. నేను అంతకుముందే నాస్తికోద్యమంలో ఉన్న వ్యక్తిని. సో మా పిల్లలు సహజ సిద్ధంగానే భక్తికి సంబంధం లేకుండా శాస్త్రీయంగా ఆలోచించడము, మా ఇంట్లో నిరంతరం చర్చలు జరగడము, వాళ్ళకు మాటలు రాకముందు నుంచే మేము సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు మాతో తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడి నినాదాలు నో గాడ్, నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ అనేటువంటివి, అంబేద్కర్కి జై, పెరియార్కి జై, ఈ స్లోగన్స్తోనే మా పిల్లలు పెరిగారు. తర్వాత మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా, మేము వెళ్ళే వాళ్ళు కూడా మాదొక ఈ ఆలోచనతో ఉన్న వ్యవహారం కాబట్టి మా పిల్లలు కాస్త చైతన్యం. దానికి తోడు వాళ్ళ క్లాస్మేట్స్ లేదా వాళ్ళ చుట్టుపక్కల పిల్లలు దయ్యాలు భూతాలని భయపడుతూ ఉంటే మా పిల్లలు అవన్నీ ఉట్టివే, నమ్మాల్సిన అక్కర్లేదని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రయాణంలో ఈ మధ్య కాలంలో ఒకసారి వాగు దాటి వెళ్తున్నాము, మానేరు నది. మా పిల్లడు నేచర్ కాల్ కన్నా ఆగితే చూశాడు, ఆడ నాన్న అవి పుర్రెల్లాగా ఉన్నాయి అని. నిజంగా పుర్రెలే. వాడు వెళ్ళి వాటిని పట్టుకొని వచ్చి అందులో ఉన్నాయి క్లీన్ చేస్తూ ఇవి పుర్రెలు అని చెప్పి వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే పిల్లలు మమ్మల్ని చూసి మేము ప్రత్యేకంగా చెప్పకపోయినా వాళ్ళంతటి వాళ్ళు ఆ మెచ్యూరిటీకి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడైనా సండే ఈవినింగ్ టైంలో ఏదైనా దూరం నుంచి వచ్చేటప్పుడు మామూలుగా ఆదివారం అనగానే మన వాళ్ళు రకరకాలవి పెడుతుంటారు రోడ్ల మీద. వాటిని ఆపి తీయటము, నిమ్మకాయలు అయితే చెరుపతి చేసుకోవడము, నిమ్మరసం చేసుకోవడము, కొబ్బరికాయ అయితే కొబ్బరి పచ్చడి చేసుకోవడము, ఇంకా నీట్గా ఉంటే వాటిని ఉపయోగించుకుంటాం, కొంచెం డస్టీగా అయ్యి ఇబ్బందికరంగా ఉంటే పడేస్తూ ఉంటాం. ఇప్పుడు తావీజులు, యంత్రాలు, మంత్రాలు వీటన్నింటికి నిజంగా చింతకాయలు రాలుతాయంటారా? అసలు వాటి వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు. అయితే ఉపయోగం ఉంది అని కూడా చెప్పాలి. ఎలా అంటే, చిన్నప్పటి నుంచి ఎవరైతే బలంగా నమ్ముతారో ఇది కడితే నాకు మంచి జరుగుద్ది, ఇది కడితే నాకున్న జబ్బు పోతుంది, ఇది కడితేనే నేను బాగుపడతానని నమ్మకాల్లో బలంగా కూరుకుపోయిన వ్యక్తులకి అది కట్టినప్పుడు తన అంతర్గతంగా ఉండే శక్తి సపోర్ట్ అయ్యి ఆ నమ్మకం బేసుడుతో కాస్త ఎనర్జీ వస్తుంది, దాని నుంచి ఓవర్కమ్ అవుతాడు. అయితే సహజంగా కూడా ఓవర్కమ్ అవ్వచ్చు, కానీ ఆయన డిపెండెంట్ మనస్తత్వం కాబట్టి వీటి వల్లే నాకు తగ్గింది అని అనుకుంటారు. ఇవి సైకాలజికల్గా చాలా నిరూపితం కూడా అయ్యాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చచ్చిపోకపోయినా అతనికి బ్లీడ్ చేసి కళ్ళ గంతలు కట్టి నీ రక్తం పోయింది, లీటర్ పోయింది, 2 లీటర్లు పోయాయి, 3 లీటర్లు పోయాయి, ఇప్పుడు నీకు తిమ్మిరెక్కుతుంది, ఇక నీకు స్ప్రో కోల్పోతున్నావు, ఇక 4 లీటర్ అయిపోయింది, ఇప్పుడు కాసేపట్లో నువ్వు చచ్చిపోతావు అనగానే చచ్చిపోయిన సందర్భం ఉంది. నిజానికి 1 లీటర్ కాదు 10 చుక్కలే తీసి ఆ తర్వాత తీయలేదు రక్తం, కానీ వెళ్ళిపోతుంది అనే భ్రమలో చచ్చిపోయిన సందర్భం. అలాగే ఒక మెడిసిన్ వేసుకుంటే బతుకుతాడు, ఆ మెడిసిన్ లేదు. మెడిసిన్ వచ్చేదాకా వాడిని బతికించడం కోసం ఇలాంటి ఒక గుండిని తీసి అని మన నోట్లో పెట్టి 4 కింద పెట్టుకోదు, అరగంట సేపు నీకేం కాదని చెప్పాడు డాక్టర్. హాఫ్ అన్ అవర్ సేపు వాడు హ్యాపీగా ఉన్నాడు. మిమిక్రీలో కూడా వచ్చింది, గంగాధర్ మిమిక్రీలో కూడా వచ్చింది. సో కాబట్టి ఈ మనిషి కంట్రోల్ అవ్వడానికి కొన్ని ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చాక నిజమేంటి అబద్ధం ఏంటని తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు అంటే ఇంకా తాయెత్తులో నమ్మడం అనేది ఒక మూఢనమ్మకం, అజ్ఞానం. అంటే ఈ యొక్క భక్తి యంత్రాలు, తంత్రాలు వీటిపై నిలువు దోపిడీ చేస్తున్నారు కదన్న, 100%. దాని మీద మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి, ప్రజలే మేలుకోవాలి, లేదా ప్రజల తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైనా ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి. లేదంటే మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్న మెకానిజం, అధికార యంత్రాంగం, ఉద్యోగి వ్యవస్థ, ఈ లైన్ ఒకవైపు ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రచారం చేయడం కోసం, వైద్య ఆరోగ్యం మీద అవగాహన కలిగించడం కోసం, చట్టాలపై అవగాహన కలిగించడం కోసం, పీడనను నిరోధిస్తూ మనకు రక్షణ ఇవ్వడం కోసం పోలీసు వ్యవస్థ ఉంది, బోధించడం కోసం టీచర్ వ్యవస్థ ఉంది, కష్ట సుఖాలను చూసుకోవడానికి అధికారులు ఉన్నారు కదా, విఆర్ఏ నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ దాకా, ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా, గ్రామ కార్యదర్శి నుంచి ప్రిన్సిపల్, ఈ వ్యవస్థ అంతా ఉంది కదా. ఇదంతా పని చేయాలి.
లేదా ఉమ్మడి ప్రజల తరపున అందరి పనులు అందరం చేయడం ఎందుకని కొందరిని డూ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఓట్లేసుకొని వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దాకా ఎన్నుకుంటున్నాం కదా, వాళ్ళైనా దీన్ని చేయాలి. ఇటు అధికారులు నిర్లక్ష్యం చేయటము ఇది సున్నితమైన విషయమని, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడము ఇది వాళ్ళ నమ్మకాలు వ్యక్తిగతమని. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మనలాంటి బుద్ధిజీవులు విద్యావంతులు తెలిసిన వాళ్ళే ప్రజలకు అవగాహన కలిగించాలి. దానికి పోలీసు వాళ్ళు సహకరించాలి, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు సహకరించాలి, విద్యా వ్యవస్థలు బోధనా రంగంలో ఉన్న ఉపాధ్యాయ వర్గం సహకరించాలి, అధికారులు కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి మేము ప్రజలను కోరుతున్నాం, ఓ ప్రజలారా, మీకు ఉపయోగపడుతున్న దానిని వినియోగించుకోండి, అడ్డుగా ఉన్నదాన్ని గుర్తించి వదిలేయండి. అది తరతరాలుగా వచ్చిననో సంస్కృతి అనో సాంప్రదాయమనో పెద్దలు చెప్పారనో మా ముందు వాళ్ళు చేశారు ఇప్పుడు మేము కూడా చెయ్యాలని దయచేసి ఆలోచించండి. పాతకాలం లాగా ఇక్కడ కాల్చడము ఇక్కడ కాల్చడము ఇక్కడ కాల్చడము మణికట్టు దగ్గర కాల్చడం ఇప్పుడు లేదు కదా. పాతకాలం లాగా కషాయం తాగే పరిస్థితుల్లో లేం కదా. అంతకుముందులాగా గోచి పెట్టుకొని పైన చొక్కా విప్పి లేం కదా. బట్టలు వేసుకుంటున్నాము. నాగరిక సమాజంలో ఆధునికతను మనం అందిపుచ్చుకుంటున్నాం. అంతకుముందు ఫోన్ నొక్కడం రాకపోయేది, ఇప్పుడు టచ్ స్క్రీన్ లేని ఫోన్ ఉందా? అంతకుముందు ఇప్పుడు ఆధునిక సౌకర్యాలు లేని కాలంకి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది కదా. అలాంటప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాల పేరుతో అర్థం లేని ఆచారాలు, అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్నటువంటి ఆచారాలు, ఆర్థికంగా మనుషులని చిదిమి వేస్తున్న మూఢత్వాన్ని గుర్తించి పోగొట్టుకోవాల్సిన బాధ్యత పీడించబడుతున్న ప్రజల మీదనే ఎక్కువ ఉంటుంది కదా. అలాగే బుద్ధిజీవులు విద్యావంతులు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని విజ్ఞానవంతం వైపు నడిపించాలి. అలా నడిపించకపోతే వాళ్ళు దేశద్రోహులు. దేశద్రోహం అంటే ఈ రహస్యాలని అమ్ముకోవడమో లేకపోతే పక్క దేశాలతో కుమ్మక్కోవడమో కాదు. ఈ సమాజం అభివృద్ధి చెందకుండా అడ్డుకునే అంశాలను పోగొట్టకపోవడం కూడా దేశద్రోహమే. కాబట్టి ప్రతి విద్యావంతుడు యువతి యువకులు విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సైన్స్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవాలి. అవి క్వశ్చన్కి ఆన్సర్ లాగా మార్కులకు పరీక్షల్లాగా పుస్తకాల్లో అక్షరాలాగా ఉండిపోవడానికి లేదు. ఎంతో మంది పరిశోధించి కనిపెట్టిన విషయాలే కదా. ఇప్పుడు ఈరోజు మనము ఒక రకమైన డ్రెస్ వేసుకోవాలని ఉంది, మరి ఈరోజు ఇది సౌకర్యమని వేసుకుంటున్నామా లేదా? అయితే ఇప్పుడు మీరు అన్నదానికి చిన్న క్వశ్చన్, ఏదైతే మన ర్యాకెట్ నింగి వైపుకు దూసుకుపోయే ర్యాకెట్ కనిపెట్టారో ఆ ర్యాకెట్ పంపించేటప్పుడు కూడా పూజలు చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే అంటే పైకి వెళ్ళేటప్పుడు కూడా దైవాన్ని కొలుచుకుని వెళ్తేనే మనకి సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని వాళ్ళు శాస్త్రజ్ఞులు మేధావులు వాళ్ళే చెప్తుంటే మనం ఎవరు అండి కాదన్నాను. అంటే ఈడ రెండు అంశాలు. ఒకటి, ఒక గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు ప్రముఖులు చేశారని మనం చెయ్యక్కర్లేదు, దాన్ని అనుకరించమని వాళ్ళు చెప్పట్లేదు, అది వాళ్ళ బలహీనత. ఒక్క రాకెట్ దాకా ఎందుకు వెళ్ళాలి? మన ఊరిలోనే నీ ఇల్లు నిర్మాణం చేయడానికి కొబ్బరికాయ కొడతాడు, నీ గుండె నీ శరీరం ఆపరేషన్ చేయడానికి కూడా ఇలా దేవుడికి నమస్కరించుకుంటాడు, తాడి చెట్టు ఎక్కే గౌండ్లన్నా కూడా ఆ చెట్టుకి ఇలా నమస్కరించుకుంటాడు, దిగినాక ఆ కళ్ళుకుండ దించాక ఒక చుక్క నేల తల్లికేసి దండం పెట్టుకుంటాడు, పొలం కోసేప్పుడు కూడా అడుగు అడుగున నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలలో వాస్తవికత ఎంత అని ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళు చేశారని చెయ్యాలి, వీళ్ళు చేశారని చెయ్యాలి, గొప్ప వాళ్ళు చేశారని చెయ్యాలి, లేదా ప్రముఖులు చేశారని చెయ్యాలనే రూల్ ఏం లేదు కదా. ఒక ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అని ఆయన మూత్రం తాగేవాడు ఉదయం లేసి. ప్రధానమంత్రి చేశాడు కదా అని చెప్పి మీరు మీ పిల్లలకి తాగుమని చెప్తారా? మన ఊర్లో సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు కేవలం సర్పంచ్వి నువ్వు తాగు అని చెప్తామా? చెప్పు. కాబట్టి ప్రముఖులు చేసినంత మాత్రాన చేయాలని ఎక్కడా లేదు. అయితే దానిని మేము ఖండిస్తున్నాం. విజ్ఞాన ఒక సామాన్య సదుపాయాలు ఉన్నప్పటి నుంచి మీ మేధస్సును దాకట్టు పెట్టి రాత్రనక పగలనక కష్టించి రోదసీలోకి అడుగు పెట్టించి చంద్రుడిపై శాటిలైట్ని పెట్టి ప్రపంచ అగ్రదేశాల సరసన మనల్ని ఉంచిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశ శాస్త్రవేత్తలది. అలాంటి శాస్త్రవేత్తలు అర్థం లేని చిన్న చిన్నవి పాటిస్తూ ఇలా అబాసుపాలు ఎందుకు కావాలి అని అంటాం. మరి ఆ రాకెట్ ఫెయిల్ అయిపోతే మరి ఆ పూజ చేసిన పూజారి మీద శిక్ష వేస్తారా? లేకపోతే ఆ దండం పెట్టిన ముహూర్తం కరెక్ట్ కాదని అంటారా? అంటే సక్సెస్ అవుతేనేమో వాళ్ళు పూజించిన పూజా ఫలం అని, వాళ్ళు దండం పెట్టిన తీరని, ఫెయిల్ అవుతేనేమో అందులో సాంకేతిక లోపం అని ఎందుకు అనాలి?
అసలు ఆ మొక్కులకి ఆ దైవానికి శక్తి ఉంటే రాకెట్ పైకి పంపించడు ఎందుకు? నీకు ఏది సిగ్నల్ కావాలంటే దేవుడికి ఒక కొబ్బరికాయ యజ్ఞమో యోగమో నమస్తో దండమో పూజ ప్రత్యేక వ్రతము మాల వేసుకొని చేస్తే అయిపోతుంది కదా. రాకెట్ ఎందుకు పైకి పంపిస్తున్నావు? నువ్వు రాకెట్ను పైకి పంపిస్తున్నావు అంటే ఇక్కడ ఇదంతా శక్తి లేదురా బాబు, అసలైన శక్తిని మనం రకరకాల విద్యుత్ శక్తిని లేదా కాంతి శక్తిని లేదా రకరకాల ఎలక్ట్రానిక్ శక్తిని రకరకాల శక్తుల్ని మార్పులు చేసుకుని మనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం కదా ఈ ప్రయోగాలు జరిగాయి. ఇంతకాలం చంద్రుడిని దేవుడిని పూజించారు కదా, శివుడి నెత్తిలో ఉండే నెలవంక అనుకున్నాం కదా, ముస్లిం సోదరులు మొక్కే నెలవంక అనుకున్నాం కదా. చంద్రుడు వినాయక చవితి రోజు చంద్రుడు వినాయకుడికి మనిషి తలకి ఏనుగు తల పెట్టిందని చంద్రుడు నవ్వాడని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దన్నారు కదా. అంటే చంద్రుడు నవ్వే వ్యక్తి అని, చంద్రుడు మామని, చంద్రుడు మంచి మనసని, చంద్రుడు శివుడి నెత్తిలో ఉండేవాడని, చంద్రలోకమని, ఇంద్రలోకమని, భూలోకమని ఇన్ని లోకాలు అన్నారు కదా. ఇప్పుడు అది మట్టి ముద్ద అని ఇంతకాలం ఎప్పుడో రోజసీగంలోనే చెప్పారు, రష్యా శాస్త్రవేత్తలు చెప్పారు, అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు, ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు కదా దాని మీదకి రాకెట్ పంపించి. కాబట్టి మరి అక్కడ ఆ రాకెట్ ప్రయోగానికి పూజలు చేశారని ఇక్కడ ఆగిపోకుండా ఆ పూజలు చేసి కూడా ఈ అజ్ఞానాన్ని ఈ భ్రమలన్నీ చీల్చి జ్ఞానాన్ని వెలుగులు అందించారని చూడాలి మనం. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క డిబేట్లో మతం కులం ఈ రెండు అంశాలని కూడా ప్రత్యక్షంగా మనం తీసుకోవచ్చు. రాజకీయాలు ఇవాళ రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే, ఒక బీజేపీ వచ్చిందంటే మత ప్రాతిపదికన, ఎంఐఎం ఉందంటే మత ప్రాతిపదికన, అలాగే వేరే వేరే ఉన్నాయంటే మత ప్రాతిపదికన కొన్ని ఈ యొక్క పార్టీలు పుట్టినాయి. అలాగే కుల ప్రాతిపదికన అది ఆంధ్రాలోని తెలంగాణలోని మరీ ఎక్కువ. మన దేశంలో అంతా మతం అయితే మన రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో మాత్రం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ నిన్నగాక మొన్న బర్రెలక్క అని చెప్పేసి ఒక యువతి ముందుకు వచ్చింది నడుం బిగించి నాకు ఓటేయండి అని. ఆమె గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేనప్పటికీ యువతకు ఒక సందేశం మాత్రమే సందేశాన్ని అందించగలిగింది. మీరు ఇన్ని సందేశాలు అందిస్తున్నారు కదా, మీ వెంట యువత ఎంతమంది ఉంటున్నారు? అంటే దానికి ఒక్కో పారామీటర్ అంటే ఏమి ఉండదు. మేము 2000 సంవత్సరం నుంచి ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాము. 23 ఏళ్ళు దాటింది. 1995లోనే మొదట మైక్ పట్టి ప్రసంగించాము. 95 నుంచి 28 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. 4600 సమావేశాలు ఏడాది క్రితమే అయిపోయాయి. దాదాపు ఒక 5000 ప్రసంగాలు ఇచ్చాము. ఇస్తూ పోతూ ఉన్నాము. వందలాది మంది అనుకరిస్తూ ఉన్నారు. ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ చేస్తే 100 మంది స్పందిస్తున్నారు. ఈరోజు రాత్రే రేపు ఉదయం మనం అంబేద్కర్ భవన్ దగ్గర కలుద్దామంటే రేపు పొద్దుటి వరకు 100 మంది వస్తున్నారు. మొన్న మేము డిసెంబర్ 24కి చెన్నై వెళ్తున్నాను, నేను నా కుటుంబం. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే రండి అని జస్ట్ స్టేటస్ పెట్టాను. 2 రోజుల్లో 269 మంది అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ టికెట్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. అలాగే ఒక 10 రోజుల ముందే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాము. 2000 మంది ఆ కార్యక్రమానికి వచ్చి ట్యాంక్ బండ్ సక్సెస్ చేశారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని తలలో పగలగొట్టారు. మేము వస్తున్నాము దరూరు మండలము పలానా ఊరికి రావులపాలెం అని చెప్తే తెల్లవారేసరికి 3000 మంది వచ్చారు ఒక్క రోజులో. ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడం లేదు, ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ ఒక మంత్రి ఎమ్మెల్యే ఇల్లు కాలబెట్టారంటే మేము మూఢనమ్మకాల ఇష్యూ మీద ఉన్నప్పటికీ ఇది సిగ్గుచేటు అని ట్యాంక్ బండ్కి పిలుపునిచ్చాము. నేను మా సోదరుడు రేంజర్ల రాజేష్. తెల్లవారేసరికి మొత్తం నిండిపోయింది వేలాది మందితో. కాబట్టి ఒకనాడు ఉన్న కమ్యూనికేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు చాలామంది యూత్ విద్యావంతులు అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. మతవాదులు ఏం చేస్తున్నారు, కులవాదులు ఏం చేస్తున్నారు, స్వార్థ రాజకీయవాదులు ఏం చేస్తున్నారు, బాబాలు స్వామీజీలు ఏం చేస్తున్నారు, పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారు, మతాలు మనుషులను ఎలా బంధిస్తున్నాయో మేము వివరిస్తూ ఉంటే కొంతవరకు చైతన్యం అవుతున్నారు. మేమే కాదు, మాకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నా ఒక్క యూట్యూబ్ ఛానల్ ఏం తమ్మినల్స్ వాడను, అందులో మసాలా న్యూస్ ఉండదు, సంచలనం ఉండదు, లేదా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. మరి 1,90,000 మంది సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నారు, ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా. ఇప్పుడు ఇలా ఈ ఊరికి వస్తున్నామని చెప్తే నిన్న సాయంత్రం 11 గంటలకు ట్రైన్ ఎక్కి పెట్టాను, ఉదయానికల్లా 25 మంది వచ్చి పాల్గొన్నారు. సో మేము అనుకున్నంత వచ్చారా రాలేదా అనేది పక్కన పెడితే స్పందన అయితే చాలా గొప్పగా ఉంది. మేము ఇంకా
ఒకవేళ ఇతని నమ్మితే వీడు రేపు ఏ పార్టీకి అమ్ముడు పోతాడో, లేదా ఇంకేమైనా మమ్మల్ని తాకట్టు పెడతాడో అని భ్రమలు అపోహలు కూడా ఉండి ఉండొచ్చు. మా ఆచరణ, మా మాట తీరు, మేము నిలబడిన తీరును బట్టి కొద్ది కొద్దిగా మాపై నమ్మకం పెరిగి ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గడానికి లేదు కదా. మేమేమో కులమో, మతమో, రాజకీయమో, డబ్బో, బీరు, బిర్యానో, మందో, ఇంకేదైనా ఆర్థిక ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, లేకపోతే బాగా మందిని చూపించి ఇంకేదో షో చేయాలని లేదు. కాబట్టి మా ఉద్యమాలకి వెనక వచ్చే సంఖ్యని పారామీటర్గా తీసుకోవద్దు. మేము అడిగే ప్రశ్న వ్యాలిడా కాదా, మేము చెప్పే విషయం విలువైందా కాదా, మేము నిలబడ్డది నిక్కచ్చిగా నిలబడ్డామా, కక్కుర్తిపడి కలుషితమైనమా అనేదే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ దాంట్లోనే ఉండిపోయింది. రాజకీయాలకి కులాన్ని మతాన్ని అంటగట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అంటే మీరు ఇందాక అన్నారు తెలుగు 2 రాష్ట్రాల్లో కులం రాజకీయాలని ప్రభావితం చేస్తుంది మతం అని. దేశంలో అదేం కాదు. అంటే మనం మన రాష్ట్రాలను చూస్తాం కాబట్టి, మనకు 2 రాష్ట్రాలు కనిపిస్తాయి కాబట్టి, మనకి భాష తెలుసు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. పక్కన చూస్తే గౌడ్స్ కర్ణాటకలో ప్రభావితం చేస్తూనే ఉంటారు, తమిళనాడులో బీసీలు ప్రభావితం చేస్తూనే ఉంటారు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నుంచి మొదలుకుంటే మాయావతి దాకా కులం ప్రభావితం చేస్తూనే ఉంటారు. రబ్రీదేవి, అక్కడ ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశము ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కులం అన్ని ప్రాంతాల్లో ఉంది, ఈ భారతదేశంలో అంతటా ఉంది. మనం మొన్నటికి మొన్న మనం మణిపూర్ ఇష్యూ చూసినా అక్కడ అది కులం అని అనకపోయినా 2 జాతులు వేరనేదే ఉంటుంది. ఎక్కడైనా విజ్ఞానం ఆధారంగా, చైతన్యం ఆధారంగా, లేకపోతే చట్టాల ఆధారంగా, నాయకత్వ పటిమ ఆధారంగా చేయడం చేతగాని వాళ్ళు ఈ సందులు పక్కదారులు చూస్తూ ఉంటారు. ప్రజల బలహీనతలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, వీళ్ళని ఎలా చీల్చవచ్చు, ఎలా గంపగుత్తగా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, తాకట్టు పెట్టవచ్చు అనేటువంటివి చూస్తూ ఉంటారు. అదే మన దేశ దౌర్భాగ్యం. సెక్యులర్ పార్టీస్నే గెలిపించాలి, సెక్యులర్ పార్టీస్నే మనం అండగా నిలబడాలి, ఉన్న వాటిలో కులము మతం పేరుతో వచ్చే వాటిని బొందబెట్టాలి. అంటే నాకు తెలిసి సెక్యులర్ పార్టీస్లో కూడా కుల ప్రాతిపదికనే ఈ యొక్క పదవులు దక్కుతున్నాయని చెప్పేసి ఈ మధ్య నేను అంటాను కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరించమంటాను, లేదా ప్రత్యామ్నాయ రాజకీయాలను ఇచ్చినటువంటి బాబాసాహెబ్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వమంటాను. అది కాదంటే బిఎస్పి అంటాను. లేదంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి విసికే పార్టీ లాంటివి ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక పార్టీలు వస్తూ ఉంటాయి, వాటిని ఆదరించమంటాం. ఎందుకంటే వాటి మేనిఫెస్టో, విలువలు, నాయకత్వం, అవి సాధించిన విజయాలు, వాళ్ళ ముందున్న లక్ష్యాలను చూసి అంటాం. కానీ ప్రజలకి అధికారం వచ్చే పార్టీ ఏది అనేది చూస్తారు, లేదా బాగా పాపులర్ అయిన పార్టీ పర్సన్ ఎవరు అని చూస్తారు. వాగ్దాటి బాగుండి ఎవరు బాగా తిట్టగలరు, ఎవరు బాగా విమర్శించగలరు, ఎవరు కౌంటర్ వేయగలరే చూస్తున్నారు తప్ప సమర్థవంతమైన నాయకులు ఎవరు అనేది చూసే స్థాయిలో ప్రజల చైతన్యం లేదు. వారిని కూడా చైతన్యవంతులు చేసే దిశగా మీరు ప్రయాణం చేయరా? ఎందుకు చేయం, తప్పకుండా చేస్తాం. అయితే ఒక ఐ స్పెషలిస్టు ఐ హాస్పిటల్ పెడతాడు, బ్రెయిన్ స్పెషలిస్టు బ్రెయిన్ హాస్పిటల్ పెడతాడు. ఆర్ఎంపీలు అన్నీ చేస్తారు, కానీ దేని మీద పర్ఫెక్ట్గా ఉండదు. ప్రథమ చికిత్స వరకే ఆర్ఎంపీలు. ఎంబీబీఎస్ అన్నిటిపై ఒక ప్రాథమిక స్థాయి, ఆ పార్ట్ ఎక్స్పర్ట్స్ స్పెషలైజేషన్ ఉంటుంది. అట్లా మేము ఓ పిహెచ్డి చేసిన వ్యక్తిగా, తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా, రకరకాల సైకాలజిస్ట్గా, ఎన్నో మెజిషియన్గా ఎన్నో పాత్రలు పోషించిన మేము ఎంచుకున్న రంగం మూఢనమ్మకాల నుంచి ప్రజలని పోగొట్టకుండా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయలేము. కాబట్టి మెజారిటీ ప్రజలు మూఢనమ్మకాలతో మోసపోతున్నారు. కాబట్టి ప్రజలను చైతన్యపరచడంలో మేము ఎంచుకున్న మార్గం ఇది. ఆ క్రమంలో దీనికే పరిమితం అవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మేము ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలిచామనుకో, అప్పుడు అనివార్యంగా మాకు ఆ పార్టీ ముద్ర పడి మిగతా పార్టీలకు మేము శత్రువు అవ్వడమో, మిగతా పార్టీల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని ప్రశ్నించకుండా మా గొంతును తొక్కేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ రాజేష్ అన్న మీద వచ్చినట్టుంది కదా. ఏ మహాసేన రాజేషా, రేంజర్ల రాజేష్ అన్న? అలా నేనైతే ఏమనుకోను, ఆయన గొంతు ఎప్పుడు తాకట్టు పెట్టబడాలి. మహాసేన రాజేష్ ఆల్రెడీ ఇదనుకోండి, ఆయన ఒక పార్టీకి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం వచ్చి వైసీపీకి చేశాడు. ఆ గెలుపులో కాస్త కోస్తా ఆయన పాత్ర ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీకి చేస్తున్నాడు. ఆయన్ని మేము రేంజర్ల రాజేష్ అన్న ఏంటి, రాజేష్ గారు అయితే నాకు మంచి ప్రాణ స్నేహితుడు.
మీరు ఎలా అనుకుంటున్నారో చెప్తే నా ఆయన అభిప్రాయం. గతంలో షర్మిల నిర్మించిన పార్టీలోకి వెళ్ళాడు, ఉమ్, అక్కడ వాయిస్ ఇచ్చాడు. ఉమ్, ఈయన ఒక పార్టీ వెనకాల వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు మూఢనమ్మకాలను పారదోలే వ్యవస్థలో ఉండేవాడు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి విమర్శలు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్స్లోనే వచ్చాయి. అదేం కాదు, నేనైతే దాన్ని ఖండిస్తున్నాను. రెంజర్ల రాజేష్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళలో నాయకుడు, Yeah. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా ఉన్నాడు. అంతే తప్ప ఆయన ఆ మధ్య ఒక పార్టీని విమర్శిస్తూ ఒక పాట పాడడము, తర్వాత ఈ మధ్య బీజేపీలో ఉన్న ఒక నాయకుడు ఈటల రాజేందర్ గారు, అంటే ఆయన పార్టీలోకి వెళ్ళకముందు సీఎం గారికి వ్యతిరేకంగా నిలబడి గెలిచిన సందర్భంలో ఒక పాట రాశాడు. ఆయన చాలా సార్లు బీఎస్పీ అభ్యర్థులకి ప్రచారం చేయంగా నేను చూశాను. కమ్యూనిస్టు వాళ్ళతో స్నేహం ఉండగా చూశాను. వాళ్ళ జిల్లాలో ఉన్న అన్ని పార్టీలు ఆయన్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. నేనైతే ఆయన ఒక పార్టీకి ఆయన బాండ్ అయింది అనేది నేను ఎక్కడ స్పెసిఫిక్గా చూడలేదు. ఒకవేళ ఆయన ఏదైనా ఒక పార్టీకి బెండ్ అయిందని మీకు అనిపిస్తే అది మీకు ఆ స్వేచ్ఛ, మీ హక్కు ఉంటుంది. నేనైతే ఒకవేళ నేను ఓ పార్టీలో ఉంటాను అని అంటే కేవలం స్నేహితుడిగానే ఉంటాను. మా స్నేహానికి ఆయన వ్యక్తిగత రాజకీయ నిర్ణయం అడ్డు కాదు. కానీ ఒకవేళ ఒక పార్టీకి కొమ్ము కాసి ఒక పార్టీలో కండువ కప్పుకొని ఒక పార్టీకి పని చేస్తే మాత్రం మేము ఆయన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా మాత్రం చూడం. బైరి నరేష్ చాలా బాగా మాట్లాడతాడు, స్పీచ్లు అదరగొడతాడు, దేనైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఏదైతే ఈ యొక్క మనోవాదాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వ్యతిరేకిస్తూ అనేక అంశాలపై మేము మాట్లాడడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఈవేళ మీరు ఏదైతే మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారో, ఉద్యమ స్థాయిలో ఈ యొక్క ప్రచారం చేసి యువకుల్ని ఆకట్టుకుంటున్నారో, వీటన్నింటిని కూడా మేము అప్రిషియేట్ చేయడం జరిగింది. కానీ వీటన్నింటి అంశంలో మీరు పొరపాటున అయ్యప్ప స్వామి గురించి మాట్లాడారు. అది చాలా కాంట్రవర్షియల్ అయింది. అప్పటి వరకు నాకు లాంటి వారికి తెలుసు, కానీ అయ్యప్ప స్వామి అంశం వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసారని చెప్పేసి ఒక బోగట్ట. అయితే దీనికి సంబంధించి మీరు కావాలని చేశారా లేకపోతే అనుకోకుండా చేశారా? మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, ఎడిట్ చేసి పెట్టారని చెప్పడం జరిగింది. అది కొల్లంకొషంగా మాకు క్లియర్గా చెప్తారని. నేను జైలులో వెళ్ళక ముందు, అరెస్ట్ అవ్వకముందే దీని మీద వివరణ ఇచ్చాను. వచ్చిన తర్వాత అన్ని ఛానళ్ళకి ఈ అంశం మీద వివరణ ఇచ్చాను. అప్పుడైనా ఇప్పుడైనా నా స్టాండ్ ఒకటే. అయ్యప్పే కాదు, హనుమానే కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, అల్లానే కాదు, యేసు ప్రభువే కాదు, ఏ దేవుడు లేడు. ఇవన్నీ స్వార్థపరులు కల్పించిన కల్పితాలు, వీటిని నమ్మకండి. ఆయా దేవుళ్ళ పుట్టుకలు, ఆయా దేవుళ్ళ చరిత్రలు మీరు స్పష్టంగా చదివితే మీరే పెద్ద నాస్తికులు అవుతారు. ఆ చరిత్రను ప్రజలకు చెప్పట్లేదు, వాళ్ళ జన్మ రహస్యాలు వివరించట్లేదు, ఆయా దేవుళ్ళ చావులకు సంబంధించిన రహస్యాలు వివరించట్లేదు. పుట్టుక ఎలా పుట్టాడు దేవుడు, ఎలా పెరిగాడు, ఈ దేనికోసం పెరిగాడు, ఏం చేశాడు, ఎలా చచ్చిపోయాడు, ఈ విషయాలని అన్ని దేవుళ్ళ గురించి ప్రజల ముందు పెడితే ఈ దేవుళ్ళన్నీ మానవ కల్పితాలని ప్రజలకు అర్థమవుద్ది. దీంట్లో మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నేను ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి ఏలేశ్వరం వచ్చాను, డిసెంబర్ 18. అప్పుడు డిసెంబర్ 19న రావులపల్లి అనే ఊరిలో, వికారాబాద్ దగ్గర కోడంగల్ నియోజకవర్గంలో, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అయ్యాక అర్ధరాత్రి నాకు మైక్ ఇచ్చారు. నేనే అక్కడ చీఫ్ గెస్ట్ని, ముఖ్యమైన వక్తని. గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటారు, అక్కడ చనిపోయిన సాయి చంద్ర గారు ఉంటారు, మాకు తెలిసిన మా ఆనందమన్న అడ్వకేట్ ఉంటాడు, స్థానిక అందరూ ప్రముఖులు ఉంటారు. అందరూ మాట్లాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి. అప్పటికి 2-3 వేల మంది ప్రజలు ఉన్నారు, అందరూ నాస్తికులు. వాళ్ళకి వాళ్ళ భాషలో వివరిస్తేనే అర్థమవుతుంది. మాండలికం కూడా వాళ్ళదే అయి ఉండాలి. అలా అక్కడ అంతకుముందు జగిత్యాల దగ్గర, మెట్టుపల్లి దగ్గర అయ్యప్ప స్వాములు వండుకున్నప్పుడు మీరు మాదిగోలు మీరు వండి పెడితే తింటమారా అని పడేసింది, మీరు తక్కువ కులపోలు మీరు కుండలు వండి పెడతారని తన్ని కుక్కలకు పెట్టింది. తర్వాత నేరాలు, ఘోరాలు, చావులు, అవమానాలు, గుడి లోపలికి మాల వేసుకున్న వాళ్ళని రానివ్వకపోవడము, సంగారెడ్డిలో అయితే శివమాల వేసుకున్న అక్కడ మా అన్న
ఒక అన్న ఉంటాడు ప్రకాశం, ఉప్పర ప్రకాశం అన్న. అనేకంగా మేము పోతున్నా అని చెప్పేసి మాదిగానే నేను పోతున్నా అని చెప్పి పోయి చూపించాను. ఈ సంఘటనలన్నీ కలిసివేశాయి నన్ను. ఒరే, ప్రజలను చెడ్డ అలవాట్ల నుంచి బయట పెట్టడానికి, యువకులను కంట్రోల్ చేయడానికి మాల ఉపయోగపడతాన్ని. కానీ బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ లాంటి వాళ్ళు జీవితం అంతా ఆదర్శంగా ఉండి చూపించారు. మీరు వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళ దారిలో వెళ్ళండి, కులాంతర పెళ్లి చేసుకోండి, అందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకోండి. మా ఇంట్లోనే 7 కులాల వాళ్ళు ఉన్నారు, మాకు 3-4 కులాల వాళ్ళు బావలు ఉన్నారు, 3-4 కులాల వాళ్ళు బామ్మర్దులు ఉన్నారు, మా ఇంట్లోనే 4 కులాల ఆడపడుచులు కోడలుగా ఉన్నారు అని నేను ఒక 1:40 నిమిషాలు 100 నిమిషాలు మాట్లాడినా. ఆ మాట్లాడే క్రమంలో మీరు ఇంతగానం అయ్యప్ప మాలేసుకుంటారు, దీని గురించి ఈ మధ్య చనిపోయారు పెద్దలు గద్దర్ గారు 40 ఏళ్ల క్రితం రాసిన పాటని స్వామియే శరణం అయ్యప్ప అని ఆయన ఎలా పాడాడో వివరించాను. సాయిబాబా గురించి ఏం రాశాడో వివరించాను. అలా వివరించినప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళకి సమస్య లేదు, వేదిక మీద మాలేసుకున్న వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి సమస్య లేదు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అందరూ మాలలేసుకోవడం అయిపోయాక రాజకీయ కుట్ర చేసి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అరే వీళ్ళు రెచ్చిపోతున్నారు, వేలాది మంది దేవుని నమ్మకుండా చేయి పైకి లేపుతున్నారు, నాస్తికులుగా మారిపోతున్నారు, అంబేద్కరిజం అంటే బాబాసాహెబ్ రాసిన బౌద్ధం ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు వెళ్ళిపోతున్నారని కుట్రలు చేసి రాజాసింగ్ గారు జైల్లోంచి బయటకు వచ్చాక ఆయన ట్విట్టర్ పెట్టడం, బీజేపీ బండి సంజయ్ గారు దాన్ని ట్విట్లో పెట్టి పోస్ట్ చేయడం, నా ఫోన్ నెంబర్ని పెట్టి వీడిని తిట్టనని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, వాళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళందరూ ప్రశాంతంగా స్వామి శరణం అయ్యప్ప అనుకునే వాళ్ళని అక్కడున్న బీజేపీ లీడర్లు పోయి మీరు ఏం మాలేసుకున్నారో, మీరు అవే పుట్టిరా అని బండబూతులు తిట్టి వాళ్ళను రెచ్చగొట్టి, మీ అయ్యప్పను ఎట్లా పుట్టిండు, 2 మొగోళ్ళకి ఎట్లా పుట్టిండు, ఆ బ్యాటింగ్ పుల్స్ అని అసహ్యంగా మాట్లాడిన నరేష్ అనేటోడు అని చెప్పి రెచ్చగొడితే పాపం వాళ్ళు నన్ను చెప్పులతో కొట్టి ఫ్లెక్సీలని దానికి చెప్పులో దండేసి, తర్వాత స్వామి శరణం అనాల్సిన వాళ్ళు బయట నరేష్ డౌన్ అని ఒక్క శరణు ఘోషలు పలుకుతూ బుద్ధుడి మార్గంలో వెళ్ళాల్సిన మంచి నిష్టగా ఉండే వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి ట్రాఫిక్ అడ్డం చేపించి భక్తిని గుడిలో నుంచి బజారు పాలు చేశారు బీజేపీ మత ఉన్మాదులు. అది రాజకీయ కుట్ర. 29వ తారీఖు ఈ కుట్ర చేశారు. 30, 31 3 రోజులు తగులుకుంది రాష్ట్రం అంతా. నేను వెంటనే ఇది ఇలాగే ఉంటే బీజేపీ రాజకీయాలకు ఉపయోగపడుద్ది, నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని హాయిగా నేను స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ అలా కాకుండా నేను అరెస్ట్ అవుతే స్వాములు శాంతిస్తారు, ఆలోచిస్తారని చెప్పి నా అంతటా నేనే లొంగిపోయి మా పోలీస్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జైలుకి వెళ్ళాను. మిమ్మల్ని కొట్టారా అయ్యప్ప స్వాములు? ఎక్కడ అయ్యప్ప స్వాములు నాపై దాడి చేయలేదు. కోడంగల్ దగ్గర బాలరాజు అనే వ్యక్తిని కొట్టి టీవీలల్లో బైర్ నరేష్ని కొట్టారు అని ప్రచారం చేశారు. ఆ తర్వాత నేను జైల్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు కొట్టడానికి 100,000 మంది వచ్చారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లు నరేష్ గారు 10 అడుగుల్లో మీరు లోపలికి వెళ్ళాలి, మేము ఇక్కడ దాకా నేను కాపాడుకోగలిగాము, అన్నీ ఎంక్వైరీ చేసాము, హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఇన్ని తిప్పాము, జడ్జి ముందు ప్రవేశపెట్టాము, జైలు ముందుకు తెచ్చాము, ఈ 10 అడుగులు మీరు వేగంగా వేయాలి, మిమ్మల్ని కాపాడడం చట్టబద్ధ మా బాధ్యత అని చెప్పి నేను అక్కడ దిగి వేగంగా జైలు లోపలికి వెళ్ళాను. దానికే పరుగని పరిగెత్తని ఎన్నో అన్నారు. అయినా అలా అంటే కూడా అయ్యప్ప స్వాములు కాస్త ఈగో సాటిస్ఫై అయ్యి శాంతించి ఉంటే నా పరుగు వల్ల కూడా ఈ సమాజం శాంతిస్తే నేను సంతోషిస్తాను. ఒకటి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత తాగుబోతు గూండాలు, నోటి నిండా పాను పొరాకులు వేసుకునే పనికి మాలిన వాళ్ళు, అనేక పోలీసు కేసులుండి ఆడపిల్లల మీద దుర్మార్గం చేసిన వాళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు, టీచర్లను కొట్టిన వాళ్ళు, విద్యా సంస్థల్ని ధ్వంసం చేసిన రౌడీజం చేసే వాళ్ళు పోలీసు వెహికల్లో ఉన్నప్పుడు నాపై దాడి చేశారు. అది ఫిబ్రవరి 28న అలా దాడి చేశారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. బండి సంజయ్ గారు నేనే కొట్టించాను, చంపించాను, ఇలా చేస్తే నేను చేపిస్తానని చెప్పి తలపొగరుగా మాట్లాడాడు. దాన్ని సమాజం ఆలోచించింది. ఆ తర్వాత ఆయనకు ఆ పదవి వీకింది. ఆఖరికి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి చవి చూశాడు. మరి చట్టం అనేది అందరికీ ఒకటే కదా, పెద్దలకి చుట్టమే ఏం కాదు కదా. మరి బండి సంజయ్ గారు అలా అన్నప్పుడు ఆయన మీద చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నారు? మీరు ఏమన్నా ఒకటే జిల్లా స్థాయి వాళ్ళు వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టలేదు, ఆయన చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారు. ఇక్కడ జిల్లా కోర్టులో పని జరగదని తెలిసింది. నేను హైకోర్టులో బండి సంజయ్ గారిపై కేసు వేశాను. 2 నోటీసులు కూడా ముట్టాయి. కానీ ఎందుకో గౌరవ జడ్జి గారు లేదా
ఆ జరిగే ప్రక్రియలో జాప్యం అయితే జరుగుతుంది. ఎప్పుడు చట్టం డబ్బున్నవాడి చుట్టమే, పవరున్నవాడి చుట్టమే, కులవంతుడి చుట్టమే. చట్టం కూడా ప్రభావితం అవుతుంది 100%. నేనైతే రాజీ పడలేదు, ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎంతకాలం చేయగలరు ఇలా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక యూత్ పరంగా ఉన్నప్పుడు మనకు ఒక రకమైన స్పిరిట్ ఉంటుంది, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక రకమైన స్పిరిట్ ఉంటుంది, ఆ ఏజ్ దాటిన తర్వాత స్పిరిట్ టోటల్ పోతుంది. అలా ఎందుకు అనుకోవాలి? నేను 4వ తరగతి అంటే 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచి చైతన్యంతోనే ఉన్నాను కదా. 10 ఏళ్ళప్పుడు అలాగే అన్నారు, చిన్న పోరడు ఇదేం మాట్లాడుతాడని. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కదా ఎగ్జామ్స్ రాని నువ్వు చదువుకున్నారు, చదువుతూనే ఉద్యమంలో పాల్గొన్నాను. డిగ్రీకి వచ్చేటప్పుడు కదా యూనివర్సిటీ సీటు కొట్టరా, జాబ్ కొట్టరా అన్నారు, సీటు కొట్టాను, జాబ్ కొట్టాను, ఉద్యమంలో పనిచేశాను. పీజీ చేస్తూ ఉద్యమాలే చేశాను, ఉద్యోగం చేస్తూ ఉద్యమాలే చేశాను. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి ఎక్కువ సమయం ఉద్యమానికి ఇవ్వాలని చెప్పి ఒక సైకాలజిస్ట్గా నన్ను నేను మలుచుకున్నాను, ఒక మ్యూజిషియన్గా మలుచుకున్నాను, కౌన్సిలర్గా మలుచుకున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాను. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో గెలిచాక ఒక స్పీకర్ గారికి కాన్స్టిట్యూషనల్గా అడ్వైజర్గా పనిచేశాను, అది కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాబట్టి. తర్వాత ఒక ఉన్నత విద్యావంతుడిగా స్కాలర్గా పనిచేశాను. పెళ్ళైతే తెలుస్తుంది అన్నారు, పెళ్ళైనాక కూడా పనిచేశాను. పిల్లలు పుడితే తెలుస్తుంది అన్నారు, పిల్లలు పుట్టినాక కూడా పనిచేశాను. ఎంతకాలం ఊపిరి ఉన్నంత కాలం. నేను ఈ కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతం మరియు ఏజెన్సీని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కావాలనే వాంటెడ్లీగా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇక్కడ ఆహ్వానానికి స్వీకరించేడికి రావడం జరిగింది. ఈ ప్రాంత యువతని కోరుతున్నాను, సారీ నేనే సూటిగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. నేను పరిశీలించినంత వరకు ఇక్కడ యువతలో దమ్ము లేదు, శావ లేదు, శక్తి లేదు, చేతగాని చీము నెత్తురు చచ్చిన మనుషుల్లాగా ఉన్నారు. నోటి నిండా గుటుకతో తుప్పు అని ఉంచే యువత కనిపించారు, మత్తులో కనిపించారు. ఇంకా ఒక వారం 10 రోజులుగా జిల్లా పేపర్లో ఏముందని నేను ఫోన్ ఆన్ చేసి వచ్చే దారిలో చూస్తే అన్ని క్రైమ్ న్యూస్లు. ఆడపిల్లను ఇబ్బంది పెట్టాడు, ప్రేమించి మోసం చేశాడు, భార్యను కొట్టాడు, కొట్టుకొని తినుకొని జైల్లోకి వెళ్ళారు, గంజాయి కేసులు, అన్ని పనికిమాలిన విషయాల పైన ఇక్కడ ఈ ప్రాంతపు నేర డాటా చూశాను ఒక వారం రోజులుగా. చాలా సిగ్గుచేటు అనిపించింది. మీకు నిజంగా ఈ దేశభక్తి ఉంటే, నిజంగా మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చెడ్డ అలవాట్లు వీడండి. ఈ ప్రాంతం ఎంతో పచ్చని ప్రాంతంగా ఉంది, సారవంతమైన నేలతో ఉంది, పసిడి పంటలతో ఉంది, అనేక చారిత్రక నేపథ్యంతో ఉంది. కాబట్టి ఈ చరిత్రకు వారసులుగా యువత తయారు కావాలి, మంచి కండలు పెంచాలి, అందాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చైతన్యంతో ఉండాలి, అర్థం లేని పిచ్చి విషయాలు పక్కన పెట్టాలి, నాస్తికత్వం మూఢనమ్మకాలు కాసేపు పక్కన పెట్టి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి యువత కావాలని. ఇక్కడ ఒక్క గంజాయి కేసు కూడా నమోదు కాకుండా, ఒక ఆడపిల్ల మీద కూడా అత్యాచారం కేసు నమోదు కాకుండా, అలాగే గొడవలు నేర ప్రవృత్తి పోయినప్పుడు మాత్రమే ఈ ఏలేశ్వరానికి గౌరవం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నేనైతే వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, పరిసరాలను పరిశీలిస్తూనే ఉన్నాను. ఇక్కడ యువత నీరు గారిపోయింది, చేజారిపోయింది. ఇక్కడి పోలీస్ అధికారులు, ఇక్కడి ఉపాధ్యాయులు, ఇక్కడి ఆరోగ్య శాఖ వారు, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు యువత మీద దృష్టి పెట్టాలని, విద్యార్థుల మీద దృష్టి పెట్టాలని మాత్రం ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక అబ్జర్వర్గా మీకు సూచిస్తా ఉన్నాను. గతంలో కూడా ఈ చుట్టుపక్కల మంత్రాలు, తంత్రాలు, బాణమతి, చేతుబడి, చెడుపు, చిల్లంగి పేరుతో బోల్డ్ అండ్ సంఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ కూడా నేను కట్ చేసి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి కూడా ఇక్కడ న్యూస్ను కట్ చేసి ఫైల్ చేశాను. మరోసారి మేమందరినీ కోరుతున్నాం, ప్రియమైన యువతి యువకులారా, చదవండి, బాగా చదవండి, వ్యాయామం చేయండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి, పని చేయండి, వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించండి, గౌరవ మర్యాదలు సంపాదించండి, మీ అమ్మా నాన్నకు పేరు తెచ్చి ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలాగా ఉండాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. కేవలం ఏవైతే మూఢనమ్మకాలని నిర్మూలించడమే కాకుండా యువత చైతన్యవంతులు అవ్వడానికి తమ వంతుగా యువత ఏం చేస్తే బాగుంటుంది, యువత ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అన్నది కూడా బైర్ నరేష్ గారు మనకు తెలపడం జరిగింది. అయితే ఇవాళ ఒక కార్యక్రమం నిమిత్తం ఈ యొక్క సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సొసైటీ ఏదైతే ఉందో అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అలాగే
కామ్రేడ్ వినోద్ మిశ్రా ఆ విగ్రహం ఆవిష్కరించి ఆ ఆవిష్కరణలో విలువైన మాటల్ని ప్రజలకు అందించి, అయితే వచ్చేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మన ఏలేశ్వరంలో యువత ఎలా ఉన్నారో వాళ్ళని గమనిస్తూ వాళ్ళ పట్ల ఈయనకి కలిగిన ఉద్దేశాన్ని మన అధికార న్యూస్ ద్వారాగా బయట పెడుతూ చాలామందికి ఒక రకమైన మంచి సందేశాన్ని ఇస్తూ, అలాగే మనం అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తూ, ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టండి, అలాగే ఈ యొక్క దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు నడుం బిగించాలి, ఇక్కడున్న పచ్చదనాన్ని వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి, అమ్మా నాన్నలకి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి, ఇలాంటి వాల్యుబుల్ విషయాలు ఎన్నో చెప్పిన మన బైర్ నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరొకసారి మిమ్మల్ని కలుస్తాం. అధికార న్యూస్ నుండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.